We want to draw your attention to another little man. His name is Jairus. There's so many of them in the world today. He was a secret believer. మీ దృష్టిని నేను మరొక విషయం వైపు ఆకర్షించాలనుకుంటున్నాను. ఆయన పేరు యాయిరు. అలాంటి వారు నేటి ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. ఆయన ఒక రహస్య విశ్వాసి. He loved Jesus. He'd heard about him. He believed him. But you see, he had already joined himself to an organization. అతడు యేసును ప్రేమించాడు. అతడు ఆయన్ను గూర్చి విన్నాడు. అతడు ఆయన్ను నమ్మాడు. కాని మీరు చూడండి, అతడు ఇదివరకే తనకై తాను ఒక సంస్థలో చేరి ఉన్నాడు. He couldn't come out and confess it. He believed it, but he couldn't confess it. So he had done joined up with the unbelievers. అవును, అతడు బయటికి రాలేకపోయాడు మరియు దాన్ని ఒప్పుకోలేకపోయాడు. అతడు దాన్ని నమ్మాడు, కాని దాన్ని ఒప్పుకోలేకపోయాడు. కాబట్టి అతడు అవిశ్వాసులతో చేరి ఉన్నాడు. But he really believed his show. But when a man gets in that shape, sometimes God brings him to this showdown. It's in distress. It's when we really show our colors, what we really are. కాని అతడు దాన్ని నిజంగా నమ్మాడు. మీకు తెలుసా, ఒక మనిషి ఆ స్థితిలోనికి వచ్చినప్పుడు కొన్నిసార్లు దేవుడు అతని పోరాటమును ముఖాముఖిగా తెస్తాడు. మనం నిజంగా కలవరములో ఉన్నప్పుడే మనము నిజంగా ఏమై ఉన్నామో మన యొక్క నిజమైన రంగులను చూపుతాం. So there was already joined up to the unbelievers that he done went over and put his name on the book and so forth, and he was a priest, and so he just couldn't hardly make a confession because that was his meal ticket. So, but he still believed Jesus. కాబట్టి అతడు అక్కడ ఉన్నాడు. అతడు ఇదివరకే అవిశ్వాసులతో చేరి ఉన్నాడు మరియు అతని పేరు వారి పుస్తకములో ఉంచబడింది. అతడు ఒక యాజకుడై ఉన్నాడు. అతడు కనీసము ఒక ఒప్పుకోలు చేయలేకపోయాడు. ఏలయనగా అది అతని భోజనపు టికెట్ అయ్యున్నది. కాబట్టి ఇంకను అతడు యేసును నమ్మి ఉన్నాడు. One day his little girl got sick. Oh my, no doubt, a man like that would call the doctor. Physician come, attended to the child. Her fever got worse and worse. After a while she got so hot and everything, she finally got at the point of death. ఒక రోజున అతని చిన్న కుమార్తెకు జబ్బు చేసింది. ఓ అయ్యో, సందేహం లేదు, అలాంటి మనిషి వైద్యుని పిలిచి ఉంటాడు. వైద్యుడు వచ్చి బిడ్డను చూశాము, ఆమె జ్వరము ఎంతో ఎంతో ఎక్కువైంది. కొద్ది సమయం తర్వాత ఆమె ఒళ్ళు ఎంతో మండిపోయింది. చివరగా ఆమె మరణపు అంచునకు చేరింది. He was in distress. He had to do something. He just didn't know what to do. Now he thought if I could only find him wherever he is. అతడు కలవరములో ఉన్నాడు. అతడు ఏదో చేయవలసి ఉండెను. ఏమి చేయాలో అతనికి అర్థం కాలేదు. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన్ను కనుగొంటే మాత్రము చాలుననుకున్నాడు. Now he never waited until it got night time, like Nicodemus did, to have a private interview. Time was for action. The time had come for action, and he must act then. ఇప్పుడు నికోదేము వలె వ్యక్తిగత దర్శనం కొరకు రాత్రి అయ్యే వరకు అతడు కనిపెట్టలేదు. అది పనిచేయవలసిన సమయం అయ్యుండెను. అతడు పనిచేయవలసిన సమయం వచ్చిండెను మరియు అప్పుడు అతడు తప్పక పనిచేయాలి. I think, brother, sister, the same is now. The time has come for action. The time has come to believe or don't believe. That separating line comes to every man and woman. It comes to every child. సోదరుడా సోదరి, ఇప్పుడు అదే సమయమై ఉన్నదని నేను నమ్ముతాను. పని చేయవలసిన సమయం వచ్చింది. నమ్మటమా లేక నమ్మకపోవటమా అనుదానికి సమయం వచ్చింది. అదే వేరుచేయి గీత ప్రతి స్త్రీకి మరియు ప్రతి పురుషునికి వస్తుంది. అది ప్రతి బిడ్డకు వస్తుంది. Sometimes when you pass that line, there's only one thing left, that's judgment. When you pass between mercy and judgment, when you pass that line. కొన్నిసార్లు నీవు ఆ గీతను దాటినప్పుడు అక్కడ ఒకటి మాత్రమే మిగిలింది, అదే తీర్పు. నీవు కృపకు మరియు తీర్పుకు మధ్య గీత దాటినప్పుడు నీవు ఆ గీతను దాటుతావు. Remember, he got in distress. He didn't know what to do. There stood his priests, all the rabbis standing around him. The fellowship was with him. All down there watched his little girl die. గుర్తుంచుకోండి, అతడు చీకట్లో పడ్డాడు. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. అక్కడ యాజకులు, ఆ రబ్బీలందరూ అక్కడ నిలబడి ఉన్నారు. అతని సహవాసపు వారందరూ అక్కడున్నారు. ఆ చిన్న బిడ్డ చనిపోవటం గమనించున్నారు. The doctor standing on the outside with his hands folded, shaking his hands. I'll give every medicine that I know. And still, see, it was Jesus working all the time. Jesus is doing this for a purpose to bring the color out of that little fella. వైద్యుడు బయట నిలబడి అతని చేతులను కట్టుకుని ఉన్నాడు.
అతని చేతులతో కరచాలనం చేస్తున్నాడు. నేను ఎరిగియున్న మందులన్నిటినీ ఇచ్చాను అన్నాడు. మరియు ఇంకను చూడండి, అది ఎల్లవేళలా పనిచేయుచున్న యేసయ్య ఉన్నాడు. ఒక ఉద్దేశం కొరకు, ఆ చిన్న వ్యక్తిలో నుండి రంగును బయటికి తెచ్చుట కొరకు యేసు దాన్ని చేయుచుండెను. After a while, I can see him go get his little black hat and pull it on, put his little priest coat on. Where are you going? I heard he's down the river. I'm going after him. Oh my! Where he went? కొద్దిసేపటి తర్వాత అతడు తన నల్ల టోపీని లాగి తలపై పెట్టుకుని తన చిన్న యాజకుని కోటుని వేసుకుంటూ నేను చూడగలను. నీవు ఎక్కడికి వెళుచున్నావు? ఆ దిగువ నది యొద్ద ఆయనున్నాడని నేను విన్నాను. నేను ఆయన కొరకు వెళుచున్నాను. ఓ అయ్యో, అతడు దూరంగా వెళ్ళాడు. In that hour of distress, he had to make a decision. Let his child die, or he know that was a manifestation of the word. తన బిడ్డను చనిపోనీయటమా లేక వాక్యము ప్రత్యక్షమగుటను చూసుటయా? ఆ కలవపు గడిలో అతడు ఒక తీర్మానం చేయవలసి ఉండెను. He was a priest and he had read the word, and he knew that that was God's manifestation. God was in Christ, reconciling the world to himself. అతడు ఒక యాజకుడు. అతడు వాక్యమును చదివిండెను మరియు ఆయన దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత అయి ఉన్నాడని అతడు ఎరిగిండెను. దేవుడు క్రీస్తులో ఉండి లోకమును తనతో సమాధానపరుచుకొనుచున్నాడు. He knew that, and he was forced to the issue. He had to make a mistake. Let his child die or make his confession. When he got in that distress, it was about that time that Jesus came along. అతడు దాన్ని ఎరిగి ఉండెను మరియు ఆ విషయమునకు అతడు ఒత్తిడి చేయబడ్డాడు. అతడు ఒక పొరపాటు చేయవలసి ఉండెను. బిడ్డను చనిపోనివ్వటమా లేక తన ఒప్పుకోలును ప్రకటించటమా? అతడు ఆ కలవరంలో ఉన్నప్పుడు ఆ సమయంలోనే యేసు మార్గములోనికి వచ్చాడు. He went to see him. He said, I'll go with you, whatever you say. And on the road here come a runner, the dark thing there, and made his confession. And he believed him. He done excommunicated himself then, put himself in public eyes then that he was a believer on Jesus. అతడు ఆయన్ను చూచుటకు వెళ్ళి ఉన్నాడు. ఆయన అన్నాడు, నీవు ఏమి చెప్పినా నీతో వస్తాను. వారు మార్గంలో ఉండగా ఒక వార్తతో ఒకడు పరిగెత్తుకుని వచ్చాడు. అది అక్కడ చీకటి వార్త. ఆయనను నమ్మియున్నానని అతడు తన ఒప్పుకోలను చేశాడు. అతడప్పుడు తను తాను వేరు చేసుకుని అతడు యేసుక్రీస్తులో ఒక విశ్వాసి అయి ఉన్నాడని బహిరంగంగా అందరి ఎదుట తను తాను చెప్పుకున్నాడు. And here come a runner said, don't bother nobody because your girl's already died. She died yesterday. She's already dead. Don't fool with it no more. ఆ వార్త తెచ్చినవాడన్నాడు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. కారణము నీ కుమార్తె ఇంతకు ముందే చనిపోయింది. ఆమె నిన్న చనిపోయింది. ఆమె ఇదివరకే చనిపోయింది. ఇక ఎంత మాత్రము దానితో వెరివాడో కావద్దు. And his little heart like to fail, but he looked to see those eyes of Jesus and said, didn't I say to you? Don't fear if you want to see the glory of God. What you scared about? I've already told you I would go. ఓ అతని చిన్న గుండె ఆగిపోయినట్లయింది. కాని అతడు యేసు కన్నుల వైపు చూశాడు. నీవు దేవుని మహిమను చూడగోరినట్లయితే భయపడవద్దు అని నేను నీకు చెప్పలేదా? నీవు దేనికి భయపడేది? నేను నీతో వస్తానని ఇంతకు మునిపే చెప్పలేదా? He's already said he would come. He's already said he'd do this, and here he is doing it. Amen. Amen. He said he would rise on the scene in the last days and do these things as he did, as we read last night and talked. Here he is doing it. What are you scared about? ఆయన వస్తానని ఇదివరకే చెప్పాడు. ఆయన దాన్ని చేస్తానని ఇదివరకే చెప్పాడు. ఇక్కడ ఆయన దాన్ని చేయుచున్నాడు. ఆయన చేసి ఉన్నట్లుగా చివరి దినముల్లో ఆయన లేచి ఈ కార్యములు చేస్తానని ఆయన చెప్పి ఉన్నాడు. మనము గత రాత్రి మాట్లాడినట్లుగా ఇక్కడ ఆయన దాన్ని చేయుచున్నాడు. నీవు దేనికి భయపడుచున్నావు? Remember, when he came and he called her from the dead. He came on the scene and called her from the dead. గుర్తుంచుకోండి, ఆయన వచ్చినప్పుడు ఆమెను మృతుల్లో నుండి లేపి ఉన్నాడు. ఆయన రంగం మీదకు వచ్చి మృతుల్లో నుండి ఆమెను లేపి ఉన్నాడు. Old blind Bartimaeus one time hit his darkest hour. Jesus was down there organizing a full gospel businessman's breakfast down there in Jericho. And he had Zacchaeus down there. He met him in a tree down the street. So when he wouldn't organize anything else, I'm sure. See? వృద్ధ బర్తిమయ ఒకప్పుడు అతని కటికి చీకటి గడియం తాకాడు.
యేసు అక్కడ యెరికోలో ఫుల్ గాస్పుల్ బిజినెస్ వ్యాపారస్తుల అల్పాహార విందును నిర్వహించి ఉన్నాడు. మరియు అక్కడ జక్కయ్యను కలిగి ఉన్నాడు. ఆ వీధిలోని చెట్టులో ఆయన అతను కలుసుకున్నాడు. కాబట్టి ఆయన అక్కడ ఉండగా అతడు ఏమీ నిర్వహించలేదు. నాకు నిశ్చయిత ఉన్నది. చూడండి. So then, when he come down there and he had him, Zacchaeus went with him. Old blind Bartimaeus had been blind since his little boy, so he thought Jesus might come out that gate. He was waiting. కాబట్టి అతడు కిందికి వచ్చినప్పుడు ఆయన అతన్ని కలిగి ఉన్నాడు. జక్కయ్య ఆయనతో వెళ్లి ఉన్నాడు. చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుండి వృద్ధుడైన గుడ్డి బర్తిమయ్య గుడ్డివాడుగా ఉండి ఉన్నాడు. కాబట్టి అతడు కనిపెట్టుచున్న గవిని యొద్దకు యేసు వస్తాడని అతడు తలంచి ఉన్నాడు. After a while, he heard a lot of noise and everybody coming by, and he heard priests saying, "Hey, you going up the hill there? We hear that you raised the dead. We got a whole graveyard full of them up here. If you be the Messiah, come up here and raise these dead." You know that same devil still lives in the form of religion, the same way. కొద్దిసేపటికి పెద్ద శబ్దమును అతడు విన్నాడు. ప్రతి ఒక్కరూ అక్కడికి వస్తున్నారు. యాజకులు ఎలాగు చెప్పుటను అతడు విన్నాడు. నీవు ఆ కొండ మీదకు వెడుచున్నావు. నీవు మృతులను లేపి ఉన్నావని మేం విన్నాము. ఇక్కడ మాకు సమాధులు నిండుగా మృతులున్నారు. నీవు మెస్సేవై ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి మృతులను లేపుము. నీవు చూసావా? అదే దెయ్యము ఇంకా జీవిస్తుంది మతము యొక్క రూపంలో. చూడు, అదే విధానము. చూడండి. If you be the Messiah, you raise the dead. We got a graveyard full of them up here. Come. Oh, everybody screaming, one hollering, Hosanna to the prophet, another hollering this, that, the other. Such a confusion. నీవు మెస్సేవై ఉన్నట్లయితే నీవు చనిపోయిన వారిని లేపుతావు. మాకిక్కడ సమాధుల నిండా చనిపోయిన వారున్నారు. రమ్ము. ప్రతి ఒక్కరూ కేకలు వేయుచున్నారు. ప్రవక్తకు హోసన్నా అని మరొకరు అరుస్తున్నారు. మరొకరు ఇలాగు అలాగు మరొకలాగా అరుస్తున్నారు. ఎలాంటి గందరగోళము! This old blind man thought, "Oh, I missed him. He come out down there and I thought he'd come here. I've been put in the wrong place." And he got to screaming. వృద్ధ బర్తిమయ్య, నేను ఆయన్ని పోగొట్టుకున్నానని తలంచాడు. ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన ఇక్కడికి వస్తాడని అతడు తలంచాడు. నేను తప్పు స్థలములో ఉంచబడి ఉన్నాను. అతడు కేకలు వేయటం ప్రారంభించాడు. He thought if he is the Word, he's God. He's got to be so. "Oh, Jesus, thou Son of David, have mercy on me." In that hour of distress, he called out. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడని అతడు తలంచాడు. ఆయన తప్పక అలాగై ఉండాలి. కాబట్టి, "ఓ యేసు, దావీదు కుమారుడా, నాపై కనికరం చూపుము." దుఃఖముతో ఉన్న ఆ చీకటి గడియలో అతడు బిగ్గరగా పిలిచాడు. Now Jesus, if you'll mark him, here was the Jericho where they said he was sitting. He was 150 yards from where Jesus was with thousands of people rushing around him. He couldn't have heard that man's cry. No, but he felt it. He stopped. ఇప్పుడు యేసు, మీరు గుర్తు పెట్టుకొనగోరినట్లయితే అది యెరికోలో యేసు ఉన్న చోటు నుండి 100 లేక 150 గజముల దూరంలో అతడు కూర్చుండి ఉన్నాడని వారన్నారు. వేల మంది ప్రజలు ఆయన చుట్టూ కిక్కిరిసి ఉండగా ఆయన ఆ మనిషి యొక్క కేకను వినియుండేవాడు కాదు. లేదు, కాని ఆయన దాన్ని స్పృశించాడు. అప్పుడు ఆయన ఆగి ఉన్నాడు. I want to preach one of these nights, and then Jesus stopped. Oh, and then Jesus stooped. Oh, but when Jesus stopped, what was it? He called him. ఈ రాత్రుల్లో ఒక రాత్రి అప్పుడు యేసు ఆగి ఉన్నాడు అనే విషయాన్ని నేను బోధించుకోరుచున్నాను. మరియు అప్పుడు యేసు ఆగి ఉన్నాడు. కాని యేసు ఆగినప్పుడు అది ఏమై ఉన్నది? ఆయన అతన్ని పిలిచాడు. The Master has come. Don't be weary, said the disciples. He calleth thee. He's calling you. Called him out from that crowd. He does the same thing now. Does it soak in? బోధకుడు వచ్చి ఉన్నాడు. భయపడవద్దని శిష్యులు చెప్పారు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. జనసమూహంలో నుండి ఆయన అతన్ని పిలిచాడు. అది మీలో నాన్నివ్వండి. ఆయన అదే చేస్తాడు. The Master has come and called for you, and He called him from blindness to life. Master has come, and He calls for you. And when He called him, He gave him back his sight. బోధకుడు వచ్చి
నీ కొరకు పిలిచాడు. గుడ్డితనము నుండి వెలుగులోనికి, చీకటి నుండి వెలుగులోనికి ఆయన పిలుస్తున్నాడు. మరణంలో నుండి జీవములోనికి దాటియున్నావని ఆయన అతన్ని పిలిచాడు. బోధకుడు వచ్చి నీ కొరకు పిలుస్తున్నాడు. ఆయన అతన్ని పిలిచినప్పుడు అతనికి చూపును తిరిగి ఇచ్చి ఉన్నాడు. The little woman with the blood issue one time up on the hill had spent all of her money with the doctors. She no doubt had sold the team, that sold the farm, had it mortgaged. రక్తస్రావముతో ఉన్న ఆ స్త్రీ ఒకప్పుడు ఆ కొండ మీద నివసించింది. ఆమె తన డబ్బునంతా వైద్యులకు ఖర్చు పెట్టింది. సందేహం లేదు, ఆమె తన వ్యవసాయ క్షేత్రమును అమ్మివేసింది. దాన్ని తాకట్టు పెట్టింది. They'd spent all they could with the physicians. None of them done her any good. She constantly got worse and worse. The blood wouldn't stop. Constantly on and on it went. She got deeper and deeper. వారు వైద్యులకు తనకున్నదంతయు ఖర్చు పెట్టి ఉన్నారు. వారిలో ఎవరునూ ఏ మేలు చేయలేదు. ఎడతెక్కకుండా బలహీనముగా, ఎంతో బలహీనంగా ఆమె మారిపోయింది. రక్తము కారుట ఆగలేదు. ఎడతెక్కకుండా అలాగునే అది ఇంకా ముందు కొనసాగింది. ఆమె ఇంకా లోతునకు వెళ్ళిపోయింది. And one day, while sitting there knitting up on the hill from where she lived, she looked down into the valley and she seen a boat come in. Everybody began to run Hosanna to the prophet. She had heard about him. Faith comes by hearing. Now she said, I'll go down and get a look at him. ఒక రోజున ఆమె నివసిస్తున్న కొండ మీద కూర్చుని అల్లుకొనుచుండగా ఆమె క్రింద లోయలోనికి చూసింది. మరియు ఒక పడవ లోపలకు వచ్చుటను ఆమె చూసింది. ప్రవక్తకు హోసన్న అని ప్రతి ఒక్కరూ పరిగెత్తుట ప్రారంభించారు. ఆమె ఆయన్ను గూర్చి విన్నది. వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. ఇప్పుడు ఆమె అనుకుంది, నేను వెళ్లి ఆయనను చూస్తే బాగుంటుంది. And when she walked down there and she first got a sight of the Word of God manifested in flesh, there's something about His talk and His looks that she knew that was Him. Yes, sir. ఆమె అక్కడికి నడిచి వెళ్ళినప్పుడు ఆమె మొదటిసారిగా శరీరములో ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమును చూసింది. అక్కడ ఆయన యొక్క సంభాషణను గూర్చి, ఆయన చూపులను గూర్చి ఒక ప్రత్యేకత ఉన్నదని, అది ఆయనయ్యున్నాడని ఆమె గ్రహించి ఉన్నది. అవునండి. Oh, if I could only attract his attention some way, if I could only touch him in some manner. And she slipped through the crowd and she touched his garment. ఓ, నేను ఎలాగైనా ఆయన దృష్టిని ఆకర్షించగలిగినట్లయితే, నేను ఎలాగైనా ఆయనను తాకగలిగినట్లయితే బాగుంటుంది అనుకుంది. కాబట్టి ఆమె జనసమూహము గుండా జారుకుంటూ ఆయన వస్త్రపు చెంగును తాకింది. I remember it wasn't her finger that it fell. No, sir, because the Palestinian garment hangs loose. And Peter said, everybody's touched. He said, but this is a different touch. I perceive that I have gotten weak. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆయన స్పృశించి ఉన్న ఆమె వ్రేలును కాదండి. ఏలయనగా ఆ పాలస్తీనా వస్త్రము వదులుగా వేలాడుతుంది. పేతురు అన్నాడు, ప్రతి ఒక్కరూ నిన్ను ముట్టారు. ఆయన అన్నాడు, కాని ఇది ఒక వేరైన తాకుడుగా ఉన్నది. నేను బలహీనమయ్యున్నానని గ్రహిస్తాను. Jesus had come. Her money was gone. Everything was gone. But in that dark hour when the blood wouldn't stop and the doctors couldn't stop it, Jesus came. And what did He do? He called her. Looked around until He found her. And He said, you had a blood issue, but it stopped. యేసు వచ్చి ఉన్నాడు. ఆమె డబ్బంతా పోయింది, సమస్తమును పోయింది. కాని ఆ చీకటి గడిలో రక్తస్రావం ఆగలేదు. వైద్యులు దాన్ని ఆపలేకపోయారు. అంతటా యేసు వచ్చాడు. ఆయన ఏమి చేసి ఉన్నాడు? ఆయన ఆమెను పిలిచి ఉన్నాడు. ఆమెను కనుగొని వరకు ఆయన చుట్టూ చూశాడు. ఆయన అన్నాడు, నీవు రక్తస్రావం వ్యాధిని కలిగి ఉన్నావు, కాని అది ఆగిపోయింది. He's the same yesterday, today, and forever. Master has come, and He calls for you. He's come and He called. He called her back to health. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. బోధకుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వచ్చి పిలిచి ఉన్నాడు. ఆయన తిరిగి ఆమెను ఆరోగ్యమునకు పిలిచాడు. The little woman at the well that we spoke of last night, all hopes is gone. Perhaps maybe her fifth husband had left her, and she just took the sixth one that night, and she was a little doubt about him. గత రాత్రి మనం మాట్లాడి ఉన్నాము. ఆ బావి నొద్ద ఉన్న ఆ చిన్న స్త్రీ
అన్ని ఆశలు పోయినవి. బహుశా 5వ భర్త విడిచిపెట్టాడు. ఆ రాత్రి సరిగ్గా 6వ భర్తను తీసుకున్నది. అతను గూర్చి ఆమెకు చిన్న సందేహమున్నది. Morally, she was gone. She wanted to be a real lady. No doubt she'd been reading the Bible. And she was going along there, going up about 11 o'clock. She couldn't come early in the morning when the righteous women come. నైతికంగా ఆమె ముగించబడింది. ఆమె ఒక నిజమైన స్త్రీగా ఉండాలనుకున్నది. ఆమె సందేహం లేదు. ఆమె బైబిల్ చదువుతూ ఉన్నది. ఆమె 11 గంటల సమయంలో దారి వెంబడి అక్కడికి వెళ్ళింది. And they packed their water up on their head in the jugs and went back down, so she couldn't come mix with them. They had a segregation of that and that day. The right and wrong didn't mix together. నీతిమంతురాలైన స్త్రీలు పెందలకడ ఉదయం అక్కడికి వచ్చే సమయంలో వారితో అక్కడికి ఆమె రాలేదు. వారు నీళ్లను కూజాలతో తల్లపైన పెట్టుకుని తిరిగి వెనుకకు వెళ్లిపోయారు. మరియు ఆమె వారితో కలిసి అక్కడికి రాలేదు. ఆ దినమున వారు జాతిభేదమును కలిగి ఉన్నారు. తప్పు మరియు ఒప్పు ఒక్కటిగా మిశ్రమం కాలేదు. The immoral stayed in their place. So she couldn't come with the rest of them. They wouldn't let her come. So after everybody got their waters and went back, she come for better. అనైతికంగా ఉండేవారు వారి స్థానంలో ఉంటారు. కాబట్టి ఆమె మిగిలిన వారితో కలిసి అక్కడికి రాలేదు. వారు ఆమెను రానియరు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి నీళ్లను తోడుకొని తిరిగి వెళ్లిపోయారు. ఆమె మంచి సమయంలో వచ్చింది. And then she come up there with this pot on her head. No doubt she's going on thinking, now the man that I married got a hold of last night, I'm doubting him. ఆమె తన తల మీద కడవను పెట్టుకుని పైకి వచ్చింది. సందేహం లేదు. మార్గం వెంబడి ఆమె ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు నేను వివాహం చేసుకున్న మనిషి లేక గత రాత్రి నేను పట్టుకున్న మనిషిపై నాకు సందేహంగా ఉంది. He's a man, he acts so funny. I just don't know about him. I haven't got a chance. I'm ousted from society, and I can't go to those churches. They don't, just look at him. I don't know what to do. ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. ఆయన ఎంతో వింతగా పనిచేస్తాడు. ఆయన్ని గూర్చి నాకు ఏమీ తెలియదు. నాకు అవకాశం దొరకలేదు. నేను సమాజం నుండి త్రోసివేయబడ్డాను. నేను ఆ సంగములకు వెళ్ళలేను. కొంచెము వారి వైపు చూడండి. ఏం చేయాలో నాకు అర్థమవుట్లేదు. I'm in distress, and I've been reading the Bible. Surely someday that prophet will come on the scene. Now, I know they claim that there is no such a thing, and this is so maybe 100 years off and 1,000 years off. We've been looking for it for thousands of years. It's never happened yet, so we ain't looking for it now. Everything's so, oh no, we got churches and things. We don't need nothing like that now. ఆమె కలవరములో ఉన్నది. నేను బైబిల్ను చదువుతూనే ఉన్నాను. నిశ్చయంగా ఒక రోజున ఆ ప్రవక్త రంగం మీదకు వస్తాడు. ఇప్పుడు అలాంటి కార్యమేమియు అక్కడ ఉండదని వారు చెబుతున్నారు. ఇది అలాగే ఉన్నది. బహుశా 100 సంవత్సరములు గడిచిపోయినవి. 1000 సంవత్సరములు గడిచినవి. ఎన్నో వేల సంవత్సరం నుండి మేము దాని కొరకు ఎదురు చూస్తున్నాము. మరియు అది ఎన్నడూ ఇంకను సంభవించలేదు. కాబట్టి దాని కొరకు మేము ఇప్పుడు ఎదురు చూచుటలేదు. సమస్తమును అలాగునే ఉన్నది. ఓ లేదు, మేము సంగములను వాటన్నిటినీ కలిగి ఉన్నాము. అలాంటిది ఇప్పుడు మాకు అవసరం లేదు. So it's just no longer thinking. You know, when you think about him, that's when he appears to you. Like we had last night when they was on the road to Emmaus. కాబట్టి అప్పుడు ఆమె దాన్ని ఆలోచిస్తూ దారి వెంబడి వెళుచున్నది. నీకు తెలుసా, మనం ఆయన్ని గూర్చి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. గత రాత్రి మనం కలిగి ఉన్నట్లుగా వారు ఎమ్మాయి మార్గములో ఉండగా జరిగింది. When she thought of those things, she heard a man say, "Bring me a drink." ఆమె ఈ విషయములను గూర్చి ఆలోచిస్తున్నప్పుడు నాకు దాహమును కిమ్ము అని ఒక మనిషి చెప్పుట ఆమె విన్నది. What about in her darkest of hours when her morals is gone? Maybe a pretty little lady been turned on the street to live in. Sometimes it's not the little girl's fault, it's her parents' fault. They let her get out like that. దాని సంగతి ఏమిటి? ఆమె కటిక చీకటి గడియల్లో ఆమె నైతిక విలువలన్నీ దిగజారిపోయినవి. బహుశా ఒక చక్కని చిన్న స్త్రీ ఆ విధంగా జీవించుటకు వీధుల్లోనికి వదలబడింది. కొన్నిసార్లు అది ఆ చిన్న బాలిక యొక్క పొరపాటు కాదు. అది ఆమెను ఆ విధంగా బయటకు వదులుట ఆమె తల్లిదండ్రుల పొరపాటు అయ్యున్నది. And there she was, maybe her little curls all hanging down. She was depleted, going along weary, and nobody had anything to do with her. The child, maybe a big story behind it. ఆమె అక్కడ ఉన్నది. ఆమె ఉంగరాల జుట్టు అంతా క్రిందికి వేలాడుచున్నది. ఆమె ఖాళీ అయిపోయింది. దారి వెంబడి చింతిస్తూ వెళుచున్నది. మరియు ఎవరికి ఆమె అవసరం లేదు. ఆ బిడ్డ
బహుశా ఒక పెద్ద కథ దాని వెనక ఉన్నది. Anyhow, I know one thing. She had read the Bible and she believed the Bible. And there was a little seed laying down in her heart says, if it ever happens, I'll know it. She was predestinated to that. ఎలాగైనను ఒక్క సంగతి నాకు తెలుసు. ఆమె బైబిల్ను చదివి ఉన్నది మరియు బైబిల్ను నమ్మి ఉన్నది. మరియు అక్కడ ఆ చిన్న విత్తనము ఆమె హృదయంలో ఉంచబడి ఉన్నది. అది చెబుతుంది, అది ఎన్నడైనా సంభవిస్తే నేను దాన్ని గుర్తిస్తాను. ఆమె దాని కొరకు ముందుగా నిర్ణయించబడి ఉన్నది. Look at that old Judas standing there and acting like what he did. He was black down the bottom of his heart. The light was shining up here in his works. But down in his heart, he didn't believe it. అక్కడ నిలబడి ఉన్న పాత యోధా వైపు చూడండి. అతడు ఏం చేశాడో దాన్ని చేర్చున్నట్లుగా నటించున్నాడు. అతని హృదయాంతరంగములో అది నల్లగా ఉన్నది. అతని క్రియల్లో వెలుగు ప్రకాశించున్నది. కాని అతని హృదయాంతరంగములో అతడు దాన్ని నమ్మి ఉండలేదు. Here she was. See, the light couldn't get down to that. But here she was she believed it, but her life was blacked out. When the light struck, it took the blackness out. But when the light struck up here, it blacked it all over. That's the difference. చూడండి, వెలుగు దాని యొద్దకు వెళ్ళలేకపోయింది. కాని ఆమె ఇక్కడ ఉన్నది, నమ్మింది. ఆమె దాన్ని నమ్మి ఉన్నది. ఆమె జీవితము నల్లగా మారింది. వెలుగు దాన్ని తాకినప్పుడు అది నలుపును బయటికి తీసివేసింది. కాని అక్కడ వెలుగు తాకినప్పుడు అది అంతయు నల్లగా దాన్ని చేసింది. అదే భేదమయ్యున్నది. See, she was born for that purpose. She said when he told her how many husbands she had, what happened? She got all at once excited like. She got in distress. చూడండి, ఆమె ఒక ఉద్దేశం కొరకు పుట్టి ఉన్నది. ఆమెకు ఎంతమంది భర్తలున్నారో ఆయన చెప్పినప్పుడు ఆమె అన్నది, ఏమి సంభవించింది? ఆమె ఎంతగానో పులకించిపోయింది. ఆమె కలవరంలో పడింది. She said, Sir, I perceive that you are a prophet. I know that when the Messiah cometh, he'll do these things. Then he called her. ఆమె అన్నది, అయ్యా, నీవు ఒక ప్రవక్తవని గ్రహించున్నాను. మెస్సియా వచ్చినప్పుడు ఆయన ఈ కార్యములను చేస్తాడని నేను ఎరుగుదును. అప్పుడు ఆయన ఆమెను పిలిచాడు. Then he called her, I'm he that speaks with you. She recognized it by the word of God. He called her from her sins to a life that her name is in the Bible, and she's got immortal life today. He can call you the same way because he's the same yesterday, today, and forever. అప్పుడు ఆయన ఆమెను పిలిచాడు. నీతో మాట్లాడుచున్న నేనే ఆయన్ను. ఆమె దాన్ని వాక్యము ద్వారా గుర్తించింది. ఆమె పాపముల నుండి ఒక మంచి జీవితమునకు ఆయన ఆమెను పిలిచి ఉన్నాడు. ఆమె పేరు బైబిల్లో ఉన్నది. మరియు ఈ దినమున ఆమె అమర్త్యమైన జీవమును కలిగి ఉన్నది. ఆ మార్గములోనే ఆయన నిన్ను పిలవగలడు. ఏలైనగా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. Her morals was gone, but still she knew that he had that discernment. She know that had to be the Messiah. Then when Jesus said, I am he, she knew that was. అవును, ఆమె నైతిక విలువలు క్షీణించిపోయినవి. కాని ఇంకను ఆయన వివేచన కలిగి ఉన్నాడని ఆమె ఎరిగియుండెను. అది మెస్సియాగా ఉండవలసినదని ఆమె ఎరిగియుండెను. తరువాత నేనే ఆయన్ను అని యేసు చెప్పినప్పుడు అది ఆయనే అయ్యున్నాడని ఆమె ఎరిగియుండెను. One time the disciples was out on the boat. All hopes is gone. The storms had went away without Jesus. And the storms are just like it was at Lazarus' house. ఒకసారి శిష్యులు దోన్లో ఉన్నారు. అన్ని ఆశలు గతించిపోయినవి. తుఫాన్లు. వారు యేసు లేకుండా వెళ్లిపోయారు. లాజరు ఇంటి మీదకు వచ్చినట్లుగా తుఫాన్లున్నవి. All hopes is gone. The little old boat had waterlogged, and they were screaming and crying and maybe praying and going on. And the lightning of flashing, and the boat filled up with water. The mast poles dropped down, the oars broke, and they were holding one another crying. అన్ని ఆశలు గతించిపోయినవి. ఆ చిన్న పడవ నీళ్లతో నిండిపోయింది. వారు కేకలు వేస్తూ ఏడుస్తున్నారు. బహుశా ప్రార్థిస్తూ ఉన్నారు. మెరుపులు ప్రకాశిస్తూ ఉన్నాయి. దోణి నీళ్లతో నిండిపోయింది. దోణె నిలువు కొయ్యలు పడిపోయినవి. తెడ్లు పగిలిపోయినవి. వారు ఒకరి చేతులను ఒకరు పట్టుకుని ఏడుస్తున్నారు. And in that real darkest of hour, then Jesus come walking along.
But he looked like a shadow to them. He looked scary, like a spirit. And they cried out with fear. That's what's the matter today. Jesus comes in an hour, your dark hour, and you're afraid of it. You don't know what it is. ఆ నిజమైన కటిక చీకటి గడియలో అప్పుడు యేసు మార్గం వెంబడి వచ్చాడు. అయితే ఆయన వారికి ఒక నీడవలే కనపడ్డాడు. అదేమిటో నీకు తెలియదు. అదే ఈ దినమున విషయమయ్యున్నది. యేసుని యొక్క చీకటి గడియలో వస్తాడు, మరియు నీవు దాన్ని గూర్చి భయపడతావు. అదేమిటో నీకు అర్థం కాదు. They didn't know what he was. They said, "Oh, it's a spirit. They're screaming." And then he called and said, "Fear not, it is I." ఆయన ఏమై ఉన్నాడో వారికి తెలియలేదు. వారన్నారు, "ఓ, అది ఒక భూతము" అని వారు కేకలు వేస్తున్నారు. అప్పుడు ఆయన వారిని పిలిచి, భయపడవద్దు, అది నేనే అన్నాడు. In the darkest of hour, Jesus come along, their help. That's what he always does, comes in the darkest of hour. Then Jesus came and manifested himself and come to them. కటిక చీకటి గడియలో వారికి సహాయం చేయుటకు మార్గము గుండా యేసు వచ్చాడు. ఆయన ఎల్లప్పుడూ ఆ విధానములోనే చేస్తాడు. కటిక చీకటి గడియలో వస్తాడు. యేసు వారి యొద్దకు వచ్చి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. Peter said, "If it be you, bid me come on water." Jesus said, "Come on." పేతురు అన్నాడు, అది నీవే అయితే నన్ను కూడా నీడ మీద నడవనిమ్ము. యేసు అన్నాడు, ముందుకు రమ్మన్నాడు. You know what, friends? Soon he will come for those in this last days. Now, isn't it strange that the church has got in this dark hour again? అదేమిటో మీకు తెలుసు స్నేహితులారా, ఆయన త్వరలోనే ఈ చివరిసారి వారి కొరకు వస్తాడు. ఇప్పుడు ఈ చీకటి గడియలో మరలా సంఘము ఉండుట అది వింతగా లేదా? I'm going to say something here. It's not a doctrine. I'm just prophesying. You know what's happening? It's going to come to a place soon, mark my word, that all denominations are going to have to join the ecumenical council. If they don't, they can't have the support of the council. నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్పబోతున్నాను. నేను సరిగ్గా ప్రవచించున్నాను. ఏమి సంభవించి ఉన్నదో మీకు తెలుసు. త్వరలోనే అది ఒక స్థానమునకు రాబోతున్నది. నా మాటలు గుర్తుపెట్టుకోండి. సంఘశాఖలన్నీ ఐక్య సంఘముల సభలోనికి చేరబోతున్నవి. వారు అలాగను చేయకపోతే ఆ సభ యొక్క సహకారము వారికి ఉండదు. Therefore, there will be a boycott, and nobody can go to these churches or go to any churches unless you have a mark from your own church. You cannot buy or sell. You see it just as it was, so is it going to be again, a mark unto the beast. అందుచేత అక్కడ ఒక వెలివేట ఉండబోతున్నది, మరియు ఎవరు ఈ సంఘములకు వెళ్లలేరు, లేక ఏ సంఘమునకు వెళ్లలేరు. నీ సొంత సంఘము నుండి ముద్ర ఉంటేనే కాని నీవు అమ్మటానికి గాని లేక కొనటానికి గాని వీల్లేదు. అది సరిగ్గా ఉండి ఉన్నట్లుగా మీరు చూడండి. కాబట్టి మరలా అది ఉండబోతున్నది ఒక మృగపు ముద్ర. And the church are realizing that spiritual people, and you Pentecostal people anyhow are recognizing it. You begin to feel it. సంఘము వారు దాన్ని గుర్తిస్తున్నారు. ఆత్మ సంబంధమైన ప్రజలు, పెంతెకోస్తు ప్రజలైన మీరు ఎలాగైనా దాన్ని గుర్తించున్నారు. మీరు దాన్ని స్పృశించుట ప్రారంభించున్నారు. When your churches, many of the organizations of the Pentecostal, and I don't have to call your names, but you know right now they're coming into it. They've done witness that they were. మీ యొక్క సంఘములు, పెంతెకోస్తులోని అనేకమైన సంస్థలు, మరియు మీ పేర్లను నేను పిలవలసిన పనిలేదు. కాని మీకు తెలుసు, వారు తిన్నగా ఇప్పుడే వారు దానిలోనికి వచ్చున్నారు. వారు దానిలో ఉండి ఉన్నారని సాక్ష్యమిచ్చి ఉన్నారు. And when you do that, what are you going to have to do? You're going to have to forfeit your evangelical teaching of the baptism of the Holy Ghost. You're going to have to forfeit your doctrine of the Bible, and the members is not going to stand for it. Amen. Real born-again Christians will die first. Amen. They're warned by the Word. They know this thing's coming. Yes, sir. మీరు దాన్ని చేసినప్పుడు నీవు ఏం చేయబోతున్నావు? పరిశుద్ధాత్మ యొక్క సువార్త ఉపదేశములను మీరు తాకట్టు పెట్టుచున్నారు. నీవు బైబిల్ యొక్క సిద్ధాంతములను తాకట్టు పెట్టబోతున్నావు. సంఘ సభ్యులు దాని కొరకు నిలబడలేరు. నిజంగా తిరిగి జన్మించిన విశ్వాసులు మొదటిగా చనిపోతారు. వారు వాక్యము ద్వారా హెచ్చరించబడ్డారు. ఈ సంగతి వచ్చుచున్నదని వారికి తెలుసు. అవునండి. And isn't it strange that right in this darkest of hour,
Then Jesus comes along and calls us and said, don't get scared. It's me. I'm still with you. I'm here to manifest my word. As he was then, so is he now. He said he would do that. అది వింతగా లేదా? మరియు ఈ కటిక చీకటి గడియలో అప్పుడు యేసు మార్గం వెంబడి వచ్చి వారిని పిలిచి, అది నేనే, భయపడవద్దని అన్నాడు. నేనింకను మీతో ఉన్నాను. నా వాక్యమును ప్రత్యక్షపరచుటకు నేనిక్కడ ఉన్నాను. ఆయన అప్పుడు ఎలా ఉండి ఉన్నాడో ఇప్పుడును అలాగునే ఉన్నాడు. ఆయన దాన్ని చేస్తానని చెప్పాడు. Oh my, the Master has come and has called for us. Many sick people here, no doubt, that are sitting here and the doctor has told you there's no hope for you. You may be in your darkest of hour, but remember, the Master has come and called for you. ఓ అయ్యో, బోధకుడు వచ్చి మిమ్ములను పిలిచి ఉన్నాడు. వ్యాధిగ్రస్తులైన ప్రజలారా, సందేహం లేదు, వైద్యుడు మీకు ఏ ఆశ లేదని చెప్పి ఉండగా మీరిక్కడ కూర్చుని ఉన్నారు. బహుశా మీరు మీ యొక్క చీకటి గడిలో ఉండవచ్చు. గుర్తుంచుకోండి, బోధకుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. And someday the Master is going to come and call for every name that's wrote on the Lamb's Book of Life. If yours are not there, get it on there now, for He's going to come and call even those that are in the grave shall hear His voice and come forth to life. ఒక రోజున మన యజమాని వచ్చి గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడిన ప్రతి పేరును పిలుస్తాడు. నీ పేరు అక్కడ ఉండకపోయినట్లయితే ఇప్పుడే దాన్ని అక్కడ పొందుము. కారణము, ఆయన వచ్చి పిలువబోచున్నాడు. సమాధుల్లో ఉండువారు సైతము ఆయన స్వరమును విని జీవమునకు ముందుకు వస్తారు. Our Master will come and call for you, and while He's calling today, answer and make preparations for that day is my advice to you. యజమాని వచ్చి నిన్ను పిలుస్తాడు. ఈ రోజున ఆయన పిలుస్తూ ఉండగా ఆ దినము కొరకు సిద్ధపాటు చేసుకోమని నేను మీకు సలహా ఇస్తున్నాను. The promise of this age, He promised He would be here. The things that He did, He would do again. And now, again, the Master has come and calls for you. Let us bow our heads. I got about 6 more pages here, but I can't get to that now. Let's bow our heads. I promised to let you out early. It's already 1:15. ఈ యుగం యొక్క వాగ్దానము, ఆయన ఇక్కడ ఉంటానని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన చేసిన కార్యములను ఆయన మరలా చేస్తాడు. మరలా ఇప్పుడు యజమాని తిరిగి వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. మన తలలు ఉంచుదాము. ఇంకా ఇక్కడ నా దగ్గర 6 పేజీలున్నాయి. నేను వాటి యొద్దకిప్పుడు వెళ్లలేను. మనము తలలు ఉంచుదాము. నేను పెందలకాడి మిమ్మను బయటికి పంపుతానని వాగ్దానం చేశాను. ఇప్పుడది 15 గంట దాటింది. Heavenly Father, oh Lord, let it happen again. All these things that I've said, Jesus has come and calls for thee. What does He do when He comes? పరలోకపు తండ్రి, ఓ ప్రభువా, అది మరలా సంభవింపనిమ్ము. యేసు వచ్చి నీ కొరకు పిలుస్తున్నాడని నేను చెప్పాను. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? He calls. And let it happen again, Lord. Let Thy Holy Spirit come among the people tonight. The Lord Jesus in the form of the Spirit. ఆయన పిలుస్తాడు. మరియు ప్రభువా, అది మరలా జరగనిమ్ము. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీ ప్రజల మధ్యకు ప్రభు అయిన యేసు రూపంలో రానిమ్ము. Let Him come tonight and reveal Himself and then manifest Himself like those people, how they believe. We will believe also, Lord. ఈ రాత్రి ఆయన తనకు తానుగా వచ్చి అప్పుడు తను తాను బయలుపరుచుకొని ప్రత్యక్షపరుచుకొనిమ్ము. వారు ఎలా నమ్మియున్నారో ఆ ప్రజల వలె ప్రభువా మేము కూడా నమ్ముచున్నాము. There's many here, maybe it's never had this opportunity. We pray that You'll grant it to them again tonight. For we asked it for the glory of God. In Jesus' name, amen. బహుశా ఇక్కడ ఉన్న అనేక మంది ఇలాంటి అవకాశమును కలిగి ఉండలేదు. ఈ రాత్రి మరలా దాన్ని వారికి దయచేయమని మేము ప్రార్థించున్నాము. ఏలైనగా దేవుని మహిమ కొరకు యేసు నామములో మేము దాన్ని అడుగుచున్నాము. ఆమేన్. Yes, sir, sister. Let's go ahead with that. That's fine. Go right ahead. Oh, you're quiet, everybody. అది అంతే సహోదరి. అయితే సరిగ్గా దాంతో ముందుకు వెడుము.
అది బాగున్నది, తిన్నగా ముందుకు వెళ్ళుము. ఓ నిజముగా నెమ్మదిగా ప్రతి ఒక్కరూ. Do you believe that He has come? He has. Does He still call when He comes? Now, if you'll just only believe, if you'll just believe the Word of God, God will grant. ఆయన వచ్చి ఉన్నాడని మీరు నమ్ముచున్నారా? ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇంకనూ పిలుస్తాడా? ఇప్పుడు మీరు కేవలం నమ్మినట్లయితే, దేవుని వాక్యమును మీరు సరిగ్గా నమ్మినట్లయితే దేవుడు మీకు దాన్ని అనుగ్రహిస్తాడు. Now look, I haven't got time to call a prayer line up here. I'm going to call them tonight out there, if the Lord willing. ఇప్పుడు చూడండి, ఈ పైకి ప్రార్థనా వరసను పిలుచుటకు నాకు సమయం లేదు. ప్రభు చిత్తమైతే ఈ రాత్రికి బయట నేను వారిని పిలవబోచున్నాను. The Master has come. He's come to fulfill His word in the last day. And what He was then, He is today. What His manifestation or identification was then, it is today, because He's still the Word of God. Do you believe that? యజమాని వచ్చి ఉన్నాడు. ఈ చివరి దినమున ఆయన వాక్యమును నెరవేర్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. మరియు ఆయనప్పుడు ఏమై ఉన్నాడో ఈ రోజును అదే అయ్యున్నాడు. అప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షత లేక గుర్తింపు ఏమై ఉండి ఉన్నదో ఈ రోజున అది అదే అయ్యున్నది. కారణమేమనగా ఆయన ఇంకను దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. మీరు దాన్ని నమ్ముతారా? And the Word of God is a discerner of the thoughts and intents of the heart. And the way He did then, the way He always did, He is still the same. If He would do that just now, would you believe Him? Would it make you believe Him? దేవుని యొక్క వాక్యము హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను వివేచించువాడై ఉన్నాడు. అప్పుడు చేసి ఉన్న విధానంలోనే ఆయన ఎల్లప్పుడూ చేసి ఉన్నాడు. ఆయన ఇంకను ఒకే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దాన్ని చేసినట్లయితే మీరు ఆయన్ని నమ్ముతారా? అది మీరు ఆయన్ని నమ్మునట్లు చేస్తుందా? You people out there now, let me look first and see if there's anybody that I know sitting anywhere in here that I know. All that's around up in here that don't know me, raise up your hands. You know what? I don't know nothing about you. You're sick. Raise up your hands. I guess everybody. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ కూర్చుండి ఉన్న వారిలో ఎవరైనా నేను ఎరిగిన వారున్నారేమో మొదటగా నన్ను చూడనీయండి. నన్ను ఎరగిన వారు, ఈ చుట్టూ ఉన్నవారు మీ చేతులనెత్తండి. మీరు రోగులై ఉన్నారనియు మీ గూర్చి నాకు ఏమీ తెలియదనియు మీ తెలుసు. మీ చేతులనెత్తండి ప్రతి ఒక్కరూ అని నేను ఊహిస్తాను. All right? Now, you believe. You just believe with all your heart. No doubt. Have faith. Believe God. మంచిది. ఇప్పుడు మీరు నమ్ముచున్నారు. మీరు మీ హృదయమంతటితో మీరు నమ్ముచున్నారు. సందేహపడవద్దు. విశ్వాసమును కలిగి ఉండండి. దేవుణ్ణి నమ్మండి. I'm going to ask you to be real quiet. Be seated. Don't stir around now. Please don't. See, you are a soul, body, and spirit. Your spirit and the Holy Spirit is real timid. మీరందరూ ఎంతో నిశ్శబ్దంగా కూర్చునుండమని నేను అడుగుచున్నాను. చుట్టూ తిరగవద్దు. దయచేసి కదలవద్దు. చూడండి. నీవు ఒక ఆత్మ, శరీరము మరియు మనస్సయ్యున్నావు. మరియు మీ ఆత్మ, పరిశుద్ధాత్ముడు నిజంగా నిమ్మళమైనవాడు. How many remembers many years ago that the Holy Spirit, when I come by here, told you, when I take the people by the hand, He told me this discernment would come and then go on. You remember that? But He said, if you can get the people to believe you. You remember that days? Many years ago? You got to believe. ఎన్నో సంవత్సరముల క్రితము మీలో ఎంతమంది గుర్తున్నది? పరిశుద్ధాత్మ నేనిక్కడికి వచ్చి చెప్పి ఉన్నాను. ప్రజల చేతిని నేను తీసుకున్నప్పుడు అప్పుడు వివేచన వస్తుందని చెప్పాడు. అది అప్పుడు ముందుకు వెళ్ళింది. మీకు గుర్తున్నదా? అది గుర్తున్నదా? కాని ఆయన అన్నాడు, నీవు ప్రజలు నిన్ను నమ్మగలుగునట్లు చేసినట్లయితే ఆ దినములు గుర్తున్నదా? అనేక సంవత్సరముల క్రితము నీవు తప్పక నమ్మాలి. I seen a man, I believe it was down here at the other meeting, sitting right there, and the Holy Spirit, I've been watching when he's preaching. He was a crippled man. He had crutches under his arms. నేను ఒక మనిషిని చూశాను. మరొక మాటలో తిన్నగా అక్కడే కూర్చున్నాడు. మరియు పరిశుద్ధాత్ముడు నేను బోధిస్తూ ఉండగా అతన్ని గమనిస్తూ ఉన్నాను. అతడు ఒక కుంటి మనిషి. అతని చేతుల కింద
సంఖ్యకర్రలున్నవి. And just when I started to make the call, Satan come to the man of black shadow, and I watched it with my own eyes. He got up and walked out. He'll always be crippled, see? And so where he'd been healed right there, if he just see. But this, I don't know why. I guess he just listened to the enemy. నేను సరిగ్గా పిలుపునిచ్చుటకు ప్రారంభించినప్పుడు ఒక నల్లని ఛాయగా సాతానుడు అతని యొద్దకు వచ్చాడు. నా సొంత కనులతో నేను దాన్ని గమనించాను. అతడు పైకి లేచి బయటికి నడిచాడు. అతడు ఇక ఎల్లప్పుడూ కుంటివాడుగా ఉంటాడు. చూడండి, కాబట్టి అతడు అక్కడికక్కడే సరిగ్గా స్వస్థపడి ఉండేవాడే. చూడండి, అయితే అది ఎందుకో సరిగ్గా నాకు తెలియదు. అతడు శత్రువు యొక్క మాటను విన్నాడని నేను ఊహిస్తాను. But if you can stand and watch those shadows, see those things in forms the way they are and watch them how they do, it would be. అయితే మీరు అక్కడ నిలబడి ఆ నీడలను గమనించినట్లయితే అవి ఉండి ఉన్నట్లుగా ఆ రూపముల్లో ఉన్న ఛాయలు అవి ఎలా చేస్తాయో వాటిని గమనించండి. చూడండి, అది అలాగూ ఉంటుంది. Now, I cannot heal. The man that tells you he can heal you, he's wrong. You're already healed. But it's recognizing the presence of Jesus Christ. ఇప్పుడు నేను స్వస్థపరచలేను, మిమ్మల్ని స్వస్థపరుస్తానని చెప్పే వ్యక్తి అతడు తప్పై ఉన్నాడు. నీవు ఇదివరకే స్వస్థపడి ఉన్నావు, కాని అది యేసుక్రీస్తు యొక్క సన్నిధిని గుర్తించుటే అయ్యున్నది. Now, if Martha knew that if she could see him again, that she'd get her desire because he was the manifested word. Can't we believe that much tonight to believe it? Sure we ought to. ఇప్పుడు మార్త ఆయన మరలా చూడగలిగినట్లయితే ఆమె ఆశ తీర్చబడుతుందని ఆమె ఎరిగిండెను. ఏలయనగా ఆయన ప్రత్యక్షపరచబడిన వాక్యమయ్యున్నాడు. ఈ రాత్రి మనము అంతమట్టుకు దాన్ని నమ్మలేమా? నిశ్చయముగా మనము తప్పక నమ్మాలి. He has come. He's come. He's come in the form of the Holy Ghost. That's who he is. Now you just pray. ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ యొక్క రూపంలో వచ్చి ఉన్నాడు. ఆయన అదే అయ్యున్నాడు. ఇప్పుడు మీరు కొంచెము ప్రార్థించండి. See up here, if I had somebody standing here right here by me, you just praying. You see so many people praying. It's all over the building. You just have to watch. చూడండి, ఈ పైన ఎవరో తిన్నగా నా ప్రక్కన నిలబడి ప్రార్థించున్నారు. అనేకులు ప్రార్థన చేయటను నేను చూసి ఉన్నాను. ఈ కట్టడం అంతా ప్రార్థించున్నారు. మీరు దాన్ని సరిగ్గా గమనించవలసి ఉన్నది. You can't say, Brother Grant, no, sir, I couldn't do it. No more than you can dream me a dream. See, you might dream, God could have you dream a dream of me, you believe that. But you can't do it yourself. బ్రెన్హామ్ సోదరుడా, చెప్పు అని నీవు అనలేవు. లేదండి, నీవు నా కొరకు ఎంతమాత్రము ఒక కలను ఎలా కనలేవో నేను దాన్ని చేయలేను. చూడండి, నీవు కల కనవచ్చు. దేవుడు నా గురించి నీకు ఒక కలనివ్వచ్చు. నీవు దాన్ని నమ్ముతావా? కాని నీకై నీవు దాన్ని చేయలేవు. You can't say, Brother Graham, I'm going to dream a dream of you now. No, you can't do that. Neither can I see a vision. Ever who gives a dream to you, that's one who has to do it. The same way it is by vision. బ్రెన్హామ్ సోదరుడా, ఇప్పుడు నిన్ను గూర్చి నేను ఒక కలను కనబోచున్నాను అని నీవు చెప్పలేవు. లేదు, నీవు దాన్ని చేయలేవు. అలాగుననే నేనును ఒక దర్శనమును చూడలేను. ఎల్లప్పుడూ నీకు కలనిచ్చేవాడు ఆయనే. దాన్ని చేయవలసి ఉన్నది. అదే మార్గములో ఒక దర్శనము కూడా ఉన్నది. See a man sitting right here at the end of the road with arthritis. If he'll believe with all of his heart, God will heal him with the arthritis. You believe he'll do it, sir? Sitting out there at the Mexican man sitting at the end of the road. Will you believe it? All right, sir. ఒక మనిషిని నేను చూస్తాను. అతడు తిన్నగా ఈ వరుసలో ఆఖరులో ఉన్నాడు. అతడు నరముల వ్యాధితో బాధపడుచున్నాడు. అతడు తన హృదయమంతటితో నమ్మినట్లయితే ఆ నరముల వ్యాధి నుండి దేవుడు అతన్ని బాగు చేస్తాడు. అయ్యా, ఆయన దాన్ని చేస్తాడని నువ్వు నమ్ముతావా? ఆ బయట మెక్సికో నుండి వచ్చిన మనిషి ఆ వరుస చివరిలో కూర్చుండి ఉన్నాడు. నీవు దాన్ని నమ్ముతావా? అయ్యా, మంచిది. The lady sitting next to you, she also has arthritis too. You believe God will heal you, lady? It's just got a rebound to it. I'm afraid that people don't hear it. You will? All right? నీ ప్రక్కన కూర్చున్న ఆ స్త్రీ కూడా నర్మల వ్యాధితో బాధపడుచున్నది. ఓ స్త్రీ, దేవుడు నిన్ను బాగు చేస్తాడని నువ్వు నమ్ముతావా? ఈ మాటలు
ప్రతిధ్వనించుచున్నవా? ప్రజలకు అర్థమవట్లేదని నేను భయపడుచున్నాను. నీవు నమ్ముచున్నావు, మంచిది. How about the other little Mexican lady sitting by her? She suffered with a stomach trouble. You believe God will heal your stomach, lady? She got it. When I see that light go down, that means it happened. Yeah. That's it. It struck her. There it was swirling right around. That does it. When he can find faith, see, many things he could not do because of their unbelief. ఆ ప్రక్కనే కూర్చుని ఉన్న ఆ చిన్న మెక్సికన్ స్త్రీ సంగతి ఏమిటి? ఆమె కడుపు జబ్బుతో బాధపడుచున్నది. ఓ స్త్రీ, దేవుడు నీ కడుపు జబ్బును స్వస్థపరుస్తాడని నువ్వు నమ్ముతావా? ఆమె దాన్ని పొంది ఉన్నది. ఆ వెలుగు క్రిందకు వెళ్ళుట నేను చూసినప్పుడు దాని భావము అది సంభవించి ఉన్నది. అవును, అదంతే. అది ఆమెను తాకింది. అది అక్కడ ఉన్నది. చుట్టూ గిరగిర తిరుగుచున్నది. అది దాన్ని చేస్తుంది. చూడండి, ఆయన విశ్వాసమును కనుగొనగలిగినప్పుడు, చూడండి, వారి అవిశ్వాసమును బట్టి అనేక కార్యములు ఆయన అక్కడ చేయలేకపోయాడు. Here's a lady sitting here praying right here. She's scared. She should be. She's got a cancerous condition, real bad. I don't know you, but God knows you. ఇక్కడే ఒక స్త్రీ కూర్చుని ప్రార్థించున్నది. ఆమె భయపడుచున్నది. ఆమె తప్పక భయపడింది. ఎంతో హీనమైన స్థితిలో క్యాన్సర్తో ఆమె నిండిపోయి ఉన్నది. నీవు నాకు తెలియదు, కాని దేవునికి నీవు తెలుసు. You believe that God can tell me about this cancer or something other? Look at me. There's so many that are praying. This is what I'm saying it for. Look at us. ఈ క్యాన్సర్ను గూర్చి లేక మరొక దాన్ని గూర్చి దేవుడు నాకు చెప్పగలడని నువ్వు నమ్ముచున్నావా? నా వైపు చూడు. అక్కడ ఎందరో ప్రార్థించున్నారు. నీవు చూడు, నీకే నేను చెప్తున్నాను. మా వైపు చూడండి. Now, yes, you're not from here. This is not your home. You're from a place called Porterville, California. That's right. ఇప్పుడు అవును, నీవు ఇక్కడ దానవు కాదు. ఇది నీ ఊరు కాదు. నీవు కాలిఫోర్నియాలోని పోర్టర్విల్ అనే ఒక స్థలము నుండి వచ్చి ఉన్నావు. అది నిజము. You believe God can tell me who you are? You know, your name is Mrs. Winton. That's right. Now believe in the cancer only. If thou canst believe. That's all God asks you to do. If thou canst believe. నీవు ఎవరువో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతావా? ఆయనకు తెలుసు. నీ పేరు శ్రీమతి విన్హామ్. అది నిజము. ఇప్పుడు నమ్ముము, మరియు క్యాన్సర్ నిన్ను విడిచిపెడుతుంది. నీవు నమ్మగలిగినట్లయితే అంతవరకే నీవు చేయమని దేవుడు అడుగుచున్నాడు. నీవు నమ్మగలిగినట్లయితే. Do you believe that with all your heart? Somebody in this section in here, can't you believe? The Master has come and called for you. He's calling you from death to life, from sickness to health. నీ హృదయమంతటితో నీవు నమ్ముతావా? ఈ భాగములో ఉన్నవారు ఎవరైనా నీవు నమ్మగలవా? యజమాని వచ్చి నీ కొరకు పిలిచి ఉన్నాడు. ఆయన నిన్ను మరణములో నుండి జీవములోనికి, వ్యాధి నుండి ఆరోగ్యమునకు పిలుస్తున్నాడు. Here's a man sitting right back here, head down praying. He's really not praying for himself. He's praying about somebody else. It's a girl. It's his daughter. తిన్నగా ఈ వెనుక ఒక మనిషి కూర్చుని తల వంచి ప్రార్థించున్నాడు. అతడు నిజానికి తన కొరకు ప్రార్థన చేయట్లేదు. అతడు ఎవరి కొరకో ప్రార్థన చేయుచున్నాడు. అది ఒక బాలిక. అది అతని కుమార్తె. You believe, sir? You got trouble with your legs. You got trouble with your knee. That's right. No need of weeping. That's him there by you. అయ్యా, నీవు నమ్ముతావా? నీ కాళ్లలో జబ్బున్నది. నీ మోకాళ్లు ఇబ్బందిగా ఉన్నాయి. అది నిజము. నీవు ఏడవవలసిన పని లేదు. అక్కడ నీతో నిలబడి ఉన్నది ఆయనే. Your daughter's in a hospital, isn't she? Tuberculosis case. You believe? You believe the Master has come and called for her. Will you believe this, your Father? You will? May He visit her tonight, and you may it be over.
నీ కుమార్తె హాస్పిటల్లో ఉన్నది, ఆమె లేదా క్షయవ్యాధి. నీవు నమ్ముతావా? నీవు నమ్ముతావా? యజమాని వచ్చి ఆమెను పిలుస్తున్నాడు. ఆమె తండ్రిగా నీవు నమ్ముతావా? ఈ రాత్రి ఆయన ఆమెను నిన్ను దర్శించునుగాక, అది సమాప్తమగునుగాక. Here's a little boy, little brown-faced boy. He's suffering with a skin disease and asthma. Little Mexican boy singing. He isn't from here. He's from San Jose. You believe, son? ఇక్కడ ఒక చిన్న గోధుమ రంగు ముఖంతో ఉన్న ఒక బాలుడున్నాడు. అతడు ఒక చర్మ వ్యాధితో ఉబ్బసంతో బాధపడుచున్నాడు. ఒక చిన్న మెక్సికన్ కుర్రవాడు అక్కడ కూర్చుని ఉన్నాడు. అతడు ఇక్కడ వాడు కాదు, అతడు శాన్ జోన్ నుండి వచ్చి ఉన్నాడు. కుమారుడా, నీవు నమ్ముచున్నావా? Another thing, your father's here with you. He's a minister. That is right. You believe God can tell me what your name is? Will it make you believe real strong? Your name is Reuben. Now believe. God will make you believe. మరొక విషయము, నీ తండ్రి ఇక్కడ నీతో ఉన్నాడు. అతడు ఒక సేవకుడు, అది నిజము. నీ పేరేమిటో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముతావా? అది నిన్ను నిజంగా బలమైన వాడిగా చేస్తుందా? నీ పేరు రూబేన్. ఇప్పుడు నమ్ముము, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. The Master has come and He calls for you. Oh sinner, oh sick person. Don't you see the Master manifested in the human beings between believers? యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. ఓ పాపి, ఓ వ్యాధిగ్రస్తుడా, యజమానుడు మనుషులలో విశ్వాసుల మధ్యలో బయలుపరచబడతాడని నీవు చూడలేవా? He's come to call His believing children to health. He's come to call the sinner to repentance. Backslider, church member, the Master has come and calls for you. నమ్ముచున్న ఆయన పిల్లలను ఆరోగ్యమునకు పిలుచుటకు ఆయన వచ్చి ఉన్నాడు. పాపి మారు మనసు పొందినట్లు ఆయన పిలుచుటకు వచ్చి ఉన్నాడు. వెనుకకు జారినవాడా, సంఘ సభ్యుడా, యజమానుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. Do you believe it? Do you believe it for your need right now? If you do, raise up your hand and say, I believe for my need. Then raise up on your feet now and accept it. The Master is come and calls for thee. Hey, whoever you are, whatever need you have for, the Master has come and He calls for you. He's the same yesterday, today, and forever. నీవు దాన్ని నమ్ముతున్నావా? నీ అవసరత కొరకు ఇప్పుడే నీవు దాన్ని నమ్ముతావా? నీవు నమ్మినట్లయితే నీ చేతిని పైకెత్తి చెప్పు, నా అక్కర కొరకు నేను నమ్ముచున్నాను. అలాగైతే నీ పాదముల మీద నిలబడి దాన్ని అంగీకరించుము. యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. నీవెవరివై ఉన్నప్పటికీ, నీ అవసరత ఏమైనప్పటికీ యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. That little woman went into the city and said, come see a man who told me what was wrong. You didn't go into the city, you come and seen it yourself. So the Master has come and calls for thee. ఆ చిన్న స్త్రీ పట్టణంలోనికి వెళ్ళిలా అన్నది, వచ్చి నేను తప్పుగా ఉన్నానని చెప్పిన ఒక మనిషిని చూడండి. నీవు పట్టణంలోనికి వెళ్ళలేదు, నీకై నీవుగా వచ్చి చూసి ఉన్నావు. కాబట్టి యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. Raise up your hands and praise Him and say, Lord Jesus, I'm a sinner. Forgive me. I'm a backslider. Take me back, Lord. I need the Holy Ghost. Fill me. I'm sick. Heal me. I'm crippled. Make me well. The Master has come and calls for thee. Raise up your hands now and give Him praise. Amen. మీ చేతులనెత్తి ఆయన స్తుతించండి. ఇలా చెప్పండి, ప్రభువైన యేసు, నేను ఒక పాపిని, నన్ను క్షమించు. నేను ఒక వెనుకకు జారిన వ్యక్తిని. ప్రభువా, నన్ను తిరిగి తీసుకోము. నాకు పరిశుద్ధాత్మ కావాలి. నన్ను నింపుము. నేను రోగిని, నన్ను స్వస్థపరచుము. నేను కుంటివాడను, నన్ను బాగు చేయము. యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. మీ చేతులను పైకెత్తి ఇప్పుడు ఆయన్ను స్తుతించండి. ఆమెన్. Give us a little chord here. I will praise Him. I will praise Him. You know, you believe? మాకు ఒక పల్లవనివ్వండి. నేను ఆయన్ను స్తుతిస్తాను, నేను ఆయన్ను స్తుతిస్తాను.
మీకు తెలుసా? నేను ఆయన్ని స్తుతిస్తాను. అది మీకు తెలుసా? మీకు తెలీదా? మీరు నమ్ముచున్నారా? నేను ఆయన్ని స్తుతిస్తాను. నేను ఆయన్ని స్తుతిస్తాను. పాపుల కొరకు వధించగిన గొర్రె పిల్లను స్తుతిద్దాం. ప్రజలందరూ ఆయనకు మహిమనివ్వండి. ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగి వేసింది. Now, don't you love to sing to him while he's here? He's the Spirit moving around through the building. He knows your heart, he knows all about you. Let's sing it to him with all of our heart. మీరు ఆయన్ని ప్రేమించున్నారా? ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండగా నీవు ఆయనకు పాడుటను ప్రేమించవా? ఈ కట్టడం అంతటి గుండా ఆయన ఆత్మ కదులుచున్నది. మీ హృదయములను ఆయన ఎరుగును. మన హృదయమంతటితో ఆయనకు పాడుదాం. నేను ఆయన్ని స్తుతిస్తాను. దాన్ని చేయనప్పుడు మీ చేతులనెత్తండి. ఇప్పుడు ఆయన స్తుతిద్దాం. ఆయన్ని స్తుతించండి. ఓ పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిద్దాం. ఓ ప్రజలందరూ ఆయనకి మహిమనివ్వండి. ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగి వేసింది. ఓ స్త్రీ, కుర్చీలో ఉన్న నీవు ఇంకా కొంచెము ఇక్కడ నమ్మగలిగినట్లయితే మనము మరొకసారి ప్రారంభిద్దాం. నేను మరొక దాని కొరకు కనిపెడుతున్నాను. నేను ఆయన్ని స్తుతిస్తాను. నేను ఆయన్ని స్తుతిస్తాను. ఓ పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిస్తాను. ప్రజలందరూ ఆయనకు మహిమను ఇవ్వండి. ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగి వేసింది. ఇప్పుడు దాన్ని మరలా పాడుచుండగా చుట్టూ తిరిగి ఎవరి చేతినైనా పట్టుకొని దాన్ని మరలా పాడదాము. నేను ఆయన్ని స్తుతిస్తాను. అందరూ కలిసి ముందుకు పాడండి. నేను ఆయన్ని స్తుతిస్తాను. నేను ఆయన్ని స్తుతిస్తాను. పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిద్దాం. ప్రజలందరూ ఆయనకి మహిమనివ్వండి. ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగి వేసింది. Oh, sinner friend, won't you walk up here now? Come up and give him praise. All you people that wants to confess him as Savior. In his presence while the saints are worshiping in the Spirit. Won't you come here and stand? ఓ పాపివైన స్నేహితుడా, నీవు ఇక్కడికి నడిచిరావా? ప్రజలందరూ పైకి వచ్చి ఆయనకు స్తుతిని చెల్లించండి. ఆయనను వారి రక్షకుడిగా ఒప్పుకొనివారు. ఆయన సన్నిధిలో పరిశుద్ధులందరూ ఆయనను ఆత్మతో ఆరాధించుండగా మీరిక్కడకు వచ్చి నిలబడతారా? I want to testify tonight. I want to give him praise. I want to come. I'm not ashamed of him. I want the world to know that I accept him as my Savior right here while he's present. Come while we sing it. ఈ రాత్రి నేను సాక్ష్యమియాలి. నేను ఆయనకు స్తుతిని చెల్లించాలి. నేను రాగోరుచున్నాను. నేను ఆయన్ని గూర్చి సిగ్గుపడువాణ్ణ కాను. ఆయన ఇక్కడే తిన్నగా హాజరయ్యుండగా ఆయనను నా రక్షకుడిగా అంగీకరించగోరుచున్నాను. ప్రపంచం తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. దాన్ని మనం పాడుచుండగా రండి. నేను ఆయన్ను స్తుతిస్తాను. మీరు రారా? నేను ఆయన్ను స్తుతిస్తాను. ఓ పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిద్దాం. ఓ ప్రజలందరూ ఆయనకు మహిమనివ్వండి.
ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగి వేసింది. Oh, that's it, lady. Come right on. Who else will come in the presence of Christ? Come right up here, sister. Stand here. Some other person that wants him to be your Savior right now is not ashamed. He said, if you're ashamed of me before man, I'll be ashamed of you before my Father and the holy angels. ఓ అదంతే. ఓ స్త్రీ, ముందుకు రమ్ము. క్రీస్తు సన్నిధిలోనికి ఇంకా ఎవరు వస్తారు? సహోదరి, తిన్నగా పైకి రండి, ఇక్కడ నిలబడండి. ఇంకా ఎవరైనా ఆయనను నీ రక్షకుడిగా చేసుకొనగోరువారు, ఇప్పుడే సిగ్గుపడనివారు. ఆయన అన్నాడు, మనుషుల ముందు మీరు నన్ను గూర్చి సిగ్గుపడినట్లయితే నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను నేను సిగ్గుపడతాను. If you're not ashamed of him now, and you want him for your Savior, while he's here, you see that it's so perfect, the Word itself making known. Come up, all the saints are worshiping him. Won't you come up? ఇప్పుడు ఆయన్ని గూర్చి మీరు సిగ్గుపడిన యెడల ఆయన్ని నీ రక్షకుడిగా చేసుకొని కోరినట్లయితే ఆయన ఇక్కడ ఉండగా మీరు ఆయన్ను చూసి ఉన్నారు. అది ఎంతో పరిపూర్ణమైనది. వాక్యమే దాన్ని స్వయంగా తెలియపరుస్తుంది. పరిశుద్ధులు ఆరాధిస్తూ ఉండగా పైకి రండి. మీరు పైకి రారా? God bless you, sir. Here comes an old lady coming to a real age. Won't you come now? అయ్యా, ప్రభువు నిన్ను దీవించునుగాక. ఇక్కడ ఒక వృద్ధురాలు ఒక నిజమైన వయస్సునకు వచ్చున్నది. ఇప్పుడు మీరు రారా? నేను వస్తాను. మరలా దాన్ని పాడండి. నేను ఆయన్ని స్తుతిస్తాను. అది నిజము. యవన జనులారా, తిన్నగా చుట్టూ ముందుకు రండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఓ స్త్రీ, దాన్ని చేయుట ఆ విధంగానే. యవనస్తులారా, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. పాపుల కొరకు వధించబడిన ప్రజలందరూ ఆయనకు మహిమనివ్వండి. ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగి వేసింది. Say, I'm ashamed of my life. Here he is. You believe me to be God's servant? Raise your hands. Well, Jesus Christ is in the midst of us. Won't you come? సేవకులు ప్రజల యొద్దకు విడుచుండగా ఇంకా ఎవరైనా వస్తారా? వెనుకకు జారినవాడా, నీ వచ్చి నా జీవితమును గూర్చి నేను సిగ్గుపడుచున్నానని చెప్పవా? ఆయన ఇక్కడ ఉన్నాడు. నేను దేవుని సేవకుడినని మీరు నమ్ముతారా? మీ చేతులనెత్తండి. ఎందుకు? యేసు క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. మీరు రారా? ఆయనకు మహిమనివ్వండి. మీరు వచ్చి ఆయనకి మహిమనివ్వరా? ప్రజలారా, కారణం ఆయన రక్తము కడిగి వేసి ఉన్నది. Are you coming, or are you going to sit in the house with Mary? Are you going to stay back in some organization and say, oh, my church don't believe it this way? మార్తా, నువ్వు వస్తున్నావా? లేక నీవు మరీతో ఇంటి వద్ద కూర్చుండి కూర్చున్నావా? నీవు ఏదో సంఘ సంస్థలో వెనుక నిలిచి ఉండి, ఓ మా సంఘము దీన్ని ఈ విధానముతో నమ్మదు అని చెబుతావా? When Christ is made manifest, are you going to sit back and say that? Are you coming out? Well, I'll tell you, when I know today this is the hour, death hangs around you like Jairus' daughter. Come now. క్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు నీవు వెనుక కూర్చుని అలాగు చెప్పగోరుచున్నావా? లేక నీవు బయటికి వస్తావా? మంచిది. నేను మీకు చెబుతాను, లేదు, ఇదే ఆ గడియ. యాయీరు కుమార్తె వలె మరణము నీ చుట్టూ వేలాడుచున్నది. ఇప్పుడే రమ్ము. Backslider, come now. Sinner, come now. This is the time. The Master has come and he calls for you. He's calling you. వెనుకకు జారినవాడా, ఇప్పుడే రమ్ము. ఇదే ఆ సమయము. యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. You say, how do I know? He's using my voice. If he uses my voice to tell sickness, afflictions, and things, don't you know he's calling also for sin? Come out. Come now. This may be the last opportunity you'll ever have. నీవంటావు, నాకెలా తెలుసు? ఆయన నా స్వరమును వాడుకొనుచున్నాడు. ఆయన నా స్వరమును వాడుకొని వ్యాధిని, ఆపదలను మరియు ఇతర కార్యములను చెబుతున్నప్పుడు పాపమును కూడా ఆయన పిలుచున్నాడని నీవు ఎరుగవా? బయటికి రమ్ము. ఇప్పుడు రమ్ము.
ఇది ఎన్నడైనా నీవు కలిగి ఉండబోవు చివరి అవకాశం కావచ్చు. Once more, there's more in you ought to come, friends. I don't want to embarrass you to call you out like this. That's not right. You sometimes maybe the Pharisees thought they were saved, but they wasn't. You're thinking the same thing. Come now, be sure. Don't just take a halfway chance on it. మరొకసారి స్నేహితులారా, ఇక్కడ ఇంకా మరికొందరు తప్పక రావలసినది. బయట మిమ్మల్ని ఈ విధంగా పిలిచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుట నాకిష్టం లేదు. అది సరికాదు. కొన్నిసార్లు నీవు బహుశా ఆ పరిసయ్యుల వలె వారు రక్షించబడినట్లుగా ఉన్నారు, కాని వారు రక్షించబడలేదు. నీవును దాన్నే ఆలోచించున్నావు. ఇప్పుడు రమ్ము, నిశ్చయిత కలిగి ఉండండి. దాని మీద సగం అవకాశమును తీసుకొనవద్దు. నీ మనసులో చిన్న అనుమానం ఉన్నట్లయితే ఈ అవకాశమును తీసుకొనవద్దు. ఇప్పుడు ముందుకు రండి. ఊట తెరవబడి ఉండగా, పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉండగా, ఇదే ఆ సమయము. యజమాని వచ్చి ఉన్నాడు. ఆ చిన్న అనుమానము, అదే ఆయన చెప్పుటకు ప్రయత్నించున్నాడు. మీరు సందేహించున్నారు, దాన్ని వదిలివేయండి. ఇప్పుడు ముందుకు రండి. యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. అది నిజము. వస్తూ ఉండండి, ముందుకు వస్తూనే ఉండండి. నేను ఆయన్ని స్తుతిస్తాను, నేను ఆయన్ని స్తుతిస్తాను. నీ వచ్చి ఆయనకు స్తుతి చెల్లించవా? పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిద్దాం. ప్రజలందరూ ఆయనకి మహిమనివ్వండి. ఏలయనగా ఆయన రక్తము ప్రతి మరకను కడిగింది. ఆయన నావాడని పాపులు చెప్పుకుంటూ వస్తూ ఉండగా, ఇప్పుడు మనం పాడుచూ ఉండగా ప్రజలు స్తుతిని చెల్లించుదురుగాక. ఇప్పుడు అందరూ కలిసి మన చేతులను పైకెత్తి ఆయన్ని స్తుతిస్తూ పాడుదాం. నేను ఆయన్ని స్తుతిస్తాను, నేను ఆయన్ని స్తుతిస్తాను. పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతిస్తాను. ఆయనకు స్తుతిని చెల్లించండి. ఈ చుట్టూ ఉన్న ప్రజలు ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని క్షమించాలని అడగండి. ఆయన చేయునది అదియే. యజమాని వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక.